శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. రేణుకాంబాజీ నమః. ముందుగా నేటి కళ్యాణ దివ్య మహోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ దేవస్థానం తరఫున స్వాగతం పలుకుతూ, ఆషాఢమాసం మొట్టమొదటి మంగళవారం రోజున ఎన్నో సంవత్సరాలుగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యంలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. ఆ పరంపరలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో జరిగేటువంటి దివ్య కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారితో పాటుగా వివిధ శాఖల యొక్క దివ్య సహకారంతో ఈ కళ్యాణ వైభవానికి అత్యంతమైనటువంటి ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. ఈరోజు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలకి అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాదులు అలంకారాలతో ప్రారంభమై, ఆ తదుపరి ఈ కళ్యాణానికి పూర్వాంగంగా చేయవలసినటువంటి వైదిక క్రతువులన్నీ కూడాను చేసుకొని ఆ జగత్ కళ్యాణానికి వేంచేసినటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీ రేణుకా అమ్మవారు, అలాగే జమదగ్ని మహర్షుల వారు ఇద్దరూ కూడాను కళ్యాణ మండపానికి వేయించేశారు. వారికి మన అర్చక స్వాములు అనేక మంది భక్తులు ఇప్పటిదాకా అలంకార సేవా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మండపంలో వధూవరుల్ని కూర్చోబెట్టారు. వారి దివ్య దర్శనాన్ని మరి కాసేపట్లో మన అర్చక స్వాములు చూపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓం బాజా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. జగత్తులో సమస్త మానవాళికి సమస్త కళ్యాణాలని అనుగ్రహించేటువంటి దివ్య కళ్యాణమూర్తులు కళ్యాణ మండపంలో విరాజమానమై ఉన్నారు. కింద కూర్చోవాలండి. వారి యొక్క కింద కూర్చోబెట్టండి. దివ్యానుగ్రహం వలన సమస్త ప్రాణులు సమస్త జీవరాశులు కూడాను సుఖంగా ఉండాలి. పార్వతీ పరమేశ్వరులకి జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకి తల్లిదండ్రులు, వారికి కళ్యాణం చేయటం అంటే మనందరికీ కూడాను కళ్యాణము అని అర్థం. కళ్యాణము అంటే స్వస్థేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. ఈ కళ్యాణం చూడటం, ఈ కళ్యాణం గురించి వినటం, ఈ కళ్యాణాక్షతలు స్వీకరించటం, ఈ కళ్యాణ ప్రసాదాన్ని భక్తితో ఎవరైతే సేవిస్తారో ఆ సమస్తమైనటువంటి మానవాళికి కూడాను వారి వారి కుటుంబంలో, వారి వారి గృహాల్లో, వారి వారి మనస్సుల్లో, వారి వారి హృదయాల్లో ఆ శుభ పరంపరలు కొనసాగుతాయి అనే విషయంలో ఏమాత్రము కూడాను సంశయం లేదు.